బిజినెస్ పీపుల్ ఒక ఈవెంట్ కానీ, ఒక కమ్యూనిటీ గానీ బిల్డ్ చేయాలంటే ఎలా? ఆల్మోస్ట్ చక్రి గారు 12 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మనం చక్రి గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఒక కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయాలి? నరేష్, కమ్యూనిటీ బిల్డింగ్ ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్కి కంపల్సరీ లోకల్‌లో ఉన్న బిజినెస్ ఓనర్స్‌కి, రిటైలర్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఈరోజు లోకల్‌లో బిజినెస్ ఓనర్స్ వాళ్ళ సర్వీసెస్ అండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ ఆన్‌లైన్‌లో లిస్ట్ చేసుకుంటున్నారు. అలాగే మామూలుగా ట్రెడిషనల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఇన్ ది సేమ్ వే కస్టమర్స్ కూడా వాళ్ళ ప్రోడక్ట్ కావాల్సిన సర్వీసెస్ని ఆన్లైన్లో చెక్ చేస్తున్నారు, ఆఫ్లైన్లో చేస్తున్నారు. మరి ఆన్లైన్లో కస్టమర్ కావాల్సిన నీడ్ని చేసుకుంటున్నప్పుడు బిజినెస్ ఓనర్స్ ఆన్లైన్లో లిస్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు కమ్యూనిటీ బిల్డింగ్ అనేది అవసరం అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ బిల్డింగ్ అంటే మన ఒక 10 మంది కలిసి మాట్లాడుతున్నప్పుడు వీడు మనవాడు. ఓకే. ఒక ఫోటో స్టూడియో ఉంది బిజినెస్ అదే ఏరియాలో ఒక స్కూల్ ఉంటుంది, లేదా రెస్టారెంట్ ఉంది. లోన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, షేర్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సర్వీసెస్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారు. వీళ్ళంతా ఎవ్రీ వీక్ ఒక పర్టికులర్ సాటర్డే ఆర్ సండే దగ్గరలో ఉన్న స్కూల్లో లేకపోతే ఒక క్యాంటీన్లో కలిసి మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజినెసెస్ గురించి తెలియడమే కాకుండా, ఈరోజు నేను ఒక బిజినెస్ ఓనర్గా ఆలోచిస్తే, ఫర్ సపోజ్ నేను ఒక ఫోటో స్టూడియో రన్ చేస్తున్నాను. అదే బిజినెస్ కమ్యూనిటీలో ఒకతను ఈవెంట్ ప్లానర్ ఉన్నారు. రేపొద్దున ఆ ఈవెంట్ అతనికి ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు, క్లయింట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ అవసరం. ఇమీడియట్గా మనం కమ్యూనిటీలో ఉండడం వల్ల రెగ్యులర్ అటెండ్ అవుతున్నా, అరే మనవాడు మనవనికి చెప్దాం. ఎక్కడైనా సేమ్ ప్రైజే, ఎక్కడైనా సర్వీస్ సేమే. మరి ఆ లీడ్ ఏదో మన వాళ్ళకి ఇద్దాం. సో ఈవెంట్ ప్లానర్కి ఏంటి, కస్టమర్కి ఫోటోగ్రాఫర్ని ఇచ్చిన తన ఈవెంట్ సర్వీస్ చేసి ఉంటుంది. ఇది విన్ టు విన్. రేపొద్దున ఫోటోగ్రాఫర్ కూడా ఏదన్నా ఆర్డర్ వచ్చినప్పుడు ఈవెంట్ అదే కస్టమర్ ఒకవేళ వేరే కస్టమర్స్ వచ్చినా ఈవెంట్ ప్లానర్కి టాపిక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చెప్తాడు. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఒక టీమ్ లాగా, యాజ్ ఎ టీమ్గా కస్టమర్కి డెలివరీ చేస్తున్నారు. అంటే ఒక ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. యాక్చువల్‌గా మనం రెగ్యులర్‌గా మీట్టుకోవడం వల్ల కూడా యా, అవును. ఒక ట్రస్ట్ కంపల్సరీ బిల్డ్ మన అవుతుంది. త్రూ పర్సన్ చెప్పినప్పుడు అదొక ట్రస్ట్ ఎక్కువ వస్తుంది మనకి. అవును. యా, కంపల్సరీ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఈరోజు ట్రస్ట్కు ఆన్లైన్లో రివ్యూస్ చూడొచ్చు, రేటింగ్ చూడొచ్చు. కానీ స్టిల్ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, కమ్యూనిటీ బిల్డింగ్లో మన అన్నవాడు. ఇంకోటి, కొత్తగా స్టార్ట్ చేసే బిజినెసెస్కి ఇది ఇంకా ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకు కస్టమర్స్ ఉండరు. కస్టమర్స్ ఉన్నప్పుడు తొందరగా ఒక కస్టమర్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలన్నా కానీ వీళ్ళు ఇంకో కస్టమర్ని వెళ్ళి కన్విన్స్ చేయాలన్నా కష్టం. అదే ఆల్రెడీ ఆ బిజినెస్లో ఇంకో కస్టమర్స్ ఉన్న వాళ్ళు రెఫర్ చేస్తే, ఓకే ఫలానా పర్సన్ చెప్పాడు కాబట్టి నేను తీసుకున్నాను. సో ఫస్ట్ కస్టమర్ రావడానికి అక్కడ అవకాశం ఉంది. ఒకసారి ఫస్ట్ కస్టమర్ వస్తే సెకండ్ కస్టమర్ రావడం అది బిజినెస్ పర్సన్కి ఈజీ. రిఫరెన్స్ వస్తాయి కంపల్సరీ. ఈ విధంగా మనం ఒక యంగ్ ఎంటర్ప్రినర్ని, అప్కమింగ్ బిజినెస్ పర్సన్ ఎంకరేజ్ చేయడం కాకుండా, మనకున్న బిజినెసెస్లో కూడా హడుల్స్ కానీ, మనకున్న బేరియర్స్ని కానీ యాజ్ ఎ టీమ్గా ఒక కస్టమర్కు డెలివరీ చేయడం కాదు, యాజ్ ఎ టీమ్గా మనకు వస్తే హడుల్స్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు బిజినెస్ ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఒక రకమైన ఆలోచన ఉంటుంది, ఒక 10 కస్టమర్లు వచ్చినప్పుడు ఆలోచన, 100 కస్టమర్లు వచ్చినప్పుడు ఆలోచన. ప్రతిదీ ఛాలెంజింగే. మన బిజినెస్లో స్కేల్ అయ్యకుంది అలా చేంజింగ్. అందులో ఒక సీఏ ఉండొచ్చు. ట్యాక్స్ గురించి తను ఇన్ఫర్మేషన్, ఓకే మీరు ప్రొపరేటరీ రిజిస్ట్రేషన్ అవసరం ఉండొచ్చు, లేదా నువ్వు పెద్దగా అయితే ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండొచ్చు, లేదంటే అందులోనే అదే ఫోటోగ్రాఫరు, అక్కడే ఒక డ్యాన్స్కి సంబంధించిన టీచర్ కూడా ఉండొచ్చు. ఆ ఈవెంట్ వెడ్డింగ్ ఏంటో డ్యాన్స్ రిలేటెడ్ ఈవెంట్ అన్నప్పుడు ఇది చెప్పచ్చు. బేసిక్గా ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, అంటే ఈరోజు జిఎస్టీ అయితేనేమి, ఎస్పెషల్లీ బిజినెస్లో గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ విషయం అయితేనేమి, లేదంటే మార్కెట్లో ఈరోజు ఉన్న కాంపిటీషన్కి ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి, అది మనకు తెలిసిన విషయమే. సర్వీసెస్ కానీ ప్రోడక్ట్ కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ టెక్నాలజీ, 10 ఇయర్స్ బ్యాక్ ఫోటోగ్రాఫర్, 20 ఇయర్స్ బ్యాక్ ఫోటోగ్రాఫర్ యూజ్ చేసేది, ఈరోజు అదే ఫోటోగ్రాఫరు తను యూజ్ చేసే టెక్నిక్ మారుతుంది. అది మనం కమ్యూనిటీలో వస్తూ ఉంటే మనకు అసలు ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఏంటో తెలుస్తుంది, కస్టమర్ నీడ్ ఏంటో తెలుస్తుంది. అలాగే ఇంకొక లైక్ మైండెడ్ ఫోటోగ్రాఫర్ కూడా మనకు. బేసిక్గా ఏంటంటే మనకు నాలెడ్జ్ అప్గ్రేడ్ అవుతుంది. మనకు కస్టమర్స్ దొరికే అవకాశం ఉంది. మనం యాజ్ ఎ టీమ్గా బిల్డ్ అయినప్పుడు ఒక యంగ్ ఎంటర్ప్రెనర్, కొత్త బిజినెస్ ఓనర్లకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉంటాం. ఇదే కస్టమర్స్ సైడ్ వైస్ వర్సా ఆలోచిస్తే మనము, మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న పర్సన్, మనకు ఆల్రెడీ వెండర్గా చేసిన వాళ్ళు, ట్రస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇస్తాం. ఇంకోటి కస్టమర్కి ఏంటంటే మనకు కావాల్సిన విధంగా వెంటనే ఎప్పుడైనా సరే నీడ్ బేస్డ్ మీద బిజినెస్ అవుతుంది. మనకు ఏదైనా అవసరం ఉందన్నప్పుడు
తొందరగా సాల్వ్ అవుతుందంటే అక్కడికే వెళ్తాం. ఎప్పుడో నాకు 1 వీక్ 10 డేస్ తర్వాత వాళ్ళు అవైలబిలిటీ చూసుకొని అంటే అది ఆలోచన వేరు. కానీ మనకు తెలిసిన వ్యక్తి మన కాలనీలో ఉంటాడు, తను చేస్తాడు అన్నప్పుడు ఓకే. నీకు అది వేరైపోతుంది. యాక్సెస్ కూడా ఈజీగా సో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కస్టమర్స్కి అవసరం ఉంది, బిజినెస్ ఓనర్స్కి కూడా కస్టమర్స్కి హెల్ప్ చేయడానికి వాళ్ళు సర్వీసెస్ ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నారు. ఓకే. మరి ఈ కమ్యూనిటీ బిల్డింగ్ లేకపోవడంలో కూడా బిజినెస్ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి, కానీ చాలా బేరియర్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ఒక 10 డేస్లో కస్టమర్ని తెచ్చుకోవడము, లేదంటే ఒక 1 మంత్లో మనం కొత్త విషయాల్ని తెలుసుకోవడము, లేదా 1 ఇయర్ బట్టి ఈ రోజున టెక్నాలజీలో మనము 6 మంత్స్ తర్వాత ఎలాంటి టెక్నాలజీ అప్డేట్ అవుతుందో తెలియట్లేదు, ఏ కస్టమర్స్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. కమ్యూనిటీ బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రోజు మార్కెట్ ట్రెండ్ అప్డేట్ అవుతుంటుంది. ఓకే. సో మనము కస్టమర్స్కి సరైన ఇవ్వచ్చు. ఒక బిజినెస్ పర్సన్గా ఆలోచిస్తే సింగిల్ పాయింట్ కస్టమర్కి హెల్ప్ చేయడానికి, సో కస్టమర్ కూడా ఏంటంటే యాజ్ ఎ బిజినెస్ పర్సన్ మీద చేయడానికి. ఇది ఇంకొక ఫైనల్గా కమ్యూనిటీలో ఇన్విజిబుల్ లేయర్ ఒకటి ఉంది. అంటే జనరల్గా అంటే యాజ్ ఎ టీమ్గా కస్టమర్కి హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. నేను ఒకటే చెప్తాను, కమ్యూనిటీస్లో మీటింగ్స్లో అడగండి. ఎందుకంటే మనం అంటే రిక్వైర్మెంట్ తెలియదు కదా ఎవరైనా. రిక్వైర్మెంట్ తెలియాలి. అవును. రిక్వైర్మెంట్ తెలిసినప్పుడే కస్టమర్ వచ్చు. సో మనము అడుగుతూ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ తెలుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఆ కస్టమర్కి హెల్ప్ చేయడానికి కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పెద్ద సర్వీసెస్ కానీ పెద్ద ప్రోడక్ట్స్ కానీ మనం డెలివరీ చేయాలన్నప్పుడు ఒక సింగిల్ వెండర్ చిన్న బిజినెస్ సరిపోదు, ఒక 4-5 కలిస్తేనే అతనికి డెలివరీ చేయగలరు. యాజ్ ఎ టీమ్గా అందరు కలిసి ఆ కస్టమర్కి మనం సర్వీస్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ మీరు చాలా రోజు నుంచి ఈవెంట్స్ చేస్తున్నారు కదా, రెగ్యులర్గా మీరు మంత్లీ 2-3 ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఈ ఈవెంట్ కండక్ట్ చేసేప్పుడు అంత ఈజీ కాదు. ఒక మన అప్రోచ్ కావాలి. అంటే మీరు ఎలా అప్రోచ్ అవుతారు ఈవెంట్ ఆర్గనైజర్స్కి, ప్లస్ ఎలా ప్లాన్ చేస్తారు ఈవెంట్ని? ఓకే. సో ఫస్ట్ మీరు బిజినెసెస్ అన్నారు కాబట్టి మార్కెట్ ట్రెండ్. ఓకే. అంటే ఈరోజు మనకు జిఎస్టీలో కానీ లేదంటే సో బేసిక్గా మనము ఈరోజు ఒక ఆఫీస్ తీసుకోవాలి, ఓకే, లేదంటే ప్రోడక్ట్ కొనుక్కోవాలి. సో మనం టీమ్ని హైర్ చేసుకోవాలి. సో టీమ్ని హైర్ చేసుకున్నాక కస్టమర్స్ని చేసుకోవాలి. ఈ హోల్ ఫనల్లో మరి ఈ హోల్ దాంట్లో ఆలోచిస్తే సో బేసిక్గా ఏంటంటే ట్రెండ్ ఈరోజు మార్కెట్లో మనకు బాగా రియల్ ఎస్టేట్ బూమ్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, కమర్షియల్ ఆఫీసెస్ దొరకడం తక్కువ అవుతుంది, లేదా మనకు స్టోర్స్ పెట్టుకోవడానికి అన్నప్పుడు అది ట్రెండ్ అన్నప్పుడు మనం ఆ ట్రెండ్ని టాపిక్ తీసుకొని దాని మీద ఎవరు ఎక్స్పర్ట్ అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ ట్రెండ్ మీద మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారని తెలిస్తే సో వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఆ పర్టికులర్ ట్రెండ్ మీద ఇక్కడ ఉన్న బిజినెస్ ఓనర్స్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం మాట్లాడుస్తాం. సో మీరు అన్నట్లు వెన్యూ సెలక్షన్ అనేది సెకండ్. ఫస్ట్ మనము మన ఆడియన్స్కి ఈ రోజున ట్రెండ్కి మనం సెట్ చేసుకొని బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ బడ్జెట్. మనము సింపుల్గా చిన్న బడ్జెట్లో అంటే మన ఏరియాలో అనుకుంటే ఒక స్కూల్ని అప్రోచ్ కావచ్చు, లేదంటే అక్కడ కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీని అప్రోచ్ కావచ్చు, లేదంటే కాఫీ షాప్స్. ఈరోజు టీ టైమ్స్ అని కాఫీ షాప్స్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా చిన్నగా కమ్యూనిటీని స్టార్ట్ చేస్తే బేసిక్ ఎంత ఛార్జ్ చేస్తారండి మామూలుగా ఈవెంట్కి, ఎలా ఛార్జ్ చేస్తారు? ప్లస్ అంటే ఇక్కడ ఈవెంట్లో 2 రకాలు ఉంటాయి నరేష్. ఒకటి మనము చిన్నగా ఏదో కమ్యూనిటీ లాగా కలవాలి, వీక్లీ వన్స్ ఓ 10 మంది కలవాలంటే అక్కడ మనము ప్రైజింగ్ కన్నా నాలెడ్జ్ షేరింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఓకే. బట్ ఆ ప్రైజింగ్ అనేది ఏంటంటే ఇక మామూలుగా వచ్చినప్పుడు ఏదో టీ బిస్కెట్ తీసుకోవడం అనేది 10 మంది సరదాగా ఈవెన్ ఒక 100 రూపాయలు అనేది ప్రతి మనిషికి కామన్ మనం వచ్చేసి. సో ఆ 100 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం ఏంటంటే 10 మంది మనం అందరము తలా 100 రూపాయలు వేసుకుని 10 మంది వేసుకుని కలెక్ట్ చేసుకుంటే సో అక్కడ ఏంటంటే ఒక 2 hours టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నందుకు సో ఈ విధంగా మనం ఒకప్పుడు రచ్చబండలో ఊళ్ళో మాట్లాడుతున్నాం. ఈరోజు మనము ఒక బిజినెస్ ఓనర్స్ ఒక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. మీరు అన్నట్లు బడ్జెట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ చేయడం, ఒక్కొక్కసారి ఏంటంటే ఒక 6 మంత్స్కి 3 మంత్స్కి కానీ లేదా 1 yearకి కానీ మనము ఒక 100 మెంబర్స్ని 200 మెంబర్స్ని ఇన్వైట్ చేసేసి, ఎందుకంటే ఎవ్రీ వీక్ కలుస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ కలుస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనము ఈరోజు మనము సపోజు కేపీహెచ్పిలో ఒకటి, అలాగే దిల్షుక్ నగర్లో ఒకటి, అలా మనము సిటీలో బిజినెస్ ఓనర్స్ అందరినీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కూకట్పల్లిలో ఉన్న బిజినెస్ ఓనర్స్ కూడా దిల్షుక్ నగర్లో ఉన్న బిజినెస్ ఓనర్లతో అవసరం పడవచ్చు. ఇక్కడ మనం ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక పెద్ద ఈవెంట్ ఒక 100 మెంబర్స్ని చేసుకుంటే
మొత్తం సిటీలో ఉన్న వాళ్ళనంతా ఒకసారి ఇన్వైట్ చేసి పెట్టినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అప్పుడు ఏంటంటే మనం ఇంకా బ్యాంకెట్ హాల్ అయితేనేమి, సో ఒక పర్టికులర్ ప్రోటోకాల్ని ఒక స్పీకర్స్ అయితేనేమి, సో ఆ సబ్జెక్ట్కి సంబంధించి పిలిచినప్పుడు ఖచ్చితంగా ఖర్చు ఉంటుంది. సో అప్పుడు మనము ₹1000 మినిమం అనేది ప్లాన్ టికెట్ సేల్ చేసుకుంటాం. చేస్తారు అంతగా అంటే మీరు సో ఎందుకంటే మనం కూడా ఇక్కడ ఈవెంట్లో 3 ఉంటాయి. ప్రీ ఈవెంట్, ఆన్ ది డే ఈవెంట్, పోస్ట్ ఈవెంట్. ఓకే. ప్రీ ఈవెంట్ ఏంటి, మనము క్రియేటివ్స్ డిజైన్ చేసుకొని సో వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి సోషల్ మీడియా ద్వారా సో అదంతా మనం చేసుకోవాలి. మళ్ళీ ఆన్ ది డే ఈవెంట్ మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్స్ అయితేనేమి, ఓకే, సో మరి ఎవరేం మాట్లాడతారో తర్వాత లంచ్ అయితేనేమి, సో జనరల్గా మనం అందరము కలిసి మాట్లాడుకొని ఈవినింగ్ మళ్ళీ ఒక గ్రూప్ ఫిట్ అవుతాం. అంటే ఇవన్నీ విషయాలు చిన్న చిన్నగా ఉంటాయి, కానీ ఏది మిస్ అయినా కానీ మనకు ఈరోజు ఇంత ఎఫర్ట్స్ పెట్టి కూడా ఆ ఈవెంట్లో మిస్ అయినా ఉంటుంది. తర్వాత పోస్ట్ ఈవెంట్ మనం ఇంత చేసుకున్నాక ఆ జరిగిన ఈవెంట్ని ఒక వీడియో రికార్డ్ చేసేసుకొని ఇప్పుడు యూట్యూబ్లో అయితేనేమి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈవెంట్ని ప్రీ ఈవెంట్, ఆన్ ది డే ఈవెంట్, పోస్ట్ ఈవెంట్ కాబట్టి సో మనము ఈచ్ పర్సన్ మీద ₹1000 1500 కలెక్ట్ చేసేసుకుని ఒక 100 మంది అనుకుంటే ఒక ₹1,00,000 అంటే మనము ఎలా ఆలోచించుకుంటామంటే సో ₹1,00,000 మినిమం ఓకే మనము బిజినెస్ వస్తే ఈవెంట్ని ఆర్గనైజ్ చేద్దాం అనేది. కానీ దానికన్నా ముందు మేము ఆలోచిస్తామంటే ఆ ₹1,00,000 బిజినెస్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది కాదు, ఆ ఈవెంట్లో వచ్చిన వాళ్ళకి సో వాళ్ళకు బెనిఫిట్ ఏ విధంగా అవుతుంది, సో దాని ద్వారా ఇంకా మేమేమన్నా హెల్ప్ చేయగలిగితే సో చెప్పాలంటే కొంతమంది ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని అప్సెల్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళు ఏమన్నా ప్రోడక్ట్ ఉంటే ఆ బిజినెస్లో సర్వీసెస్లో అప్సెల్ చేసుకోవడం జరుగుతుంది. సో సపోజ్ మీరు ఎవరైనా బిజినెస్ పీపుల్కి ఒకవేళ బిజినెస్ సెల్ చేసుకొని ఏమైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే బేసిక్గా ఒక స్మాల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఏమన్నా ఛార్జ్ ఇచ్చి చేస్తారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు యాక్చువల్గా, ఏమైనా ఈవెంట్ చేయాలనుకుంటున్నాం ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళన్నా. మీరంటే లాంగ్ ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి రైట్ మీకు ఆ కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయాలి, ఈవెంట్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఈ థింగ్స్ అన్నీ మీకు తెలిసి ఉంటాయి. రైట్ అంటే వేరే బిజినెస్కి ఇవన్నీ అప్రోచ్ అయిన టైం టేకింగ్ ప్రాసెస్ ప్లస్ అది చేయలేరు అందరూ. రైట్ సో మీరు లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయగలుగుతారా? ఎస్ నరేష్, ఇప్పుడు జనరల్గా దీన్ని ఏంటంటే మనం ఈవెంట్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. ఓకే. సో కమ్యూనిటీ బిల్డింగ్ వేరే, ఈవెంట్ యాజ్ ఎ సర్వీస్ వేరు. ఈవెంట్ యాజ్ ఎ సర్వీస్ అన్నప్పుడు బేసిక్గా దీంట్లో మీకు తెలిసిందే, మనము ఈవెంట్ సర్వీస్ అంటేనే వెడ్డింగ్ ఈవెంట్స్ లేదా బర్త్డే ఈవెంట్స్ అవే కాదు, మనము బిజినెస్ ఈవెంట్స్ కూడా ఎక్కువగా మనం బిజినెస్ ఓనర్స్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తుంటాం కాబట్టి బిజినెస్ ఓనర్స్కి ఈవెంట్ యాజ్ ఎ సర్వీస్ అన్నప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. మార్కెట్లో మనం చూస్తుంటాం, ఈ ప్రోడక్ట్ లాంచ్ అప్పుడు ఆఫర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆఫర్స్కి లాంచ్ చేసేసి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అదొక మోడల్ అయితే. ఈ రోజున అయితేనేమి ఇప్పుడున్న సోషల్ మీడియా టెక్నాలజీ రావడం వల్ల ఏమవుతుందంటే మనము ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని సో ఇన్వైట్ చేసేసి సో బిజినెస్ లాంచ్ చేయడం అనేది ఒక ఈవెంట్ అయితే. ఓకే, ఇంకొకటి ఇప్పుడు అప్కమింగ్లో నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే చాలామందికి సో రీసెంట్గా కమ్యూనిటీ బిల్డింగ్స్ బిగ్గర్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేస్తాయి. ఈవెన్ క్యాన్వా ఆల్సో స్టార్టెడ్ కమ్యూనిటీ బిల్డింగ్. నేనేం చెప్తా అంటే మీ ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ కానీ వచ్చిన ఆడియన్స్తోని ఎక్స్పీరియన్స్ చేపియండి. ఓకే. లెటెస్ట్ ఎగ్జాంపుల్, మీ ప్రోడక్ట్ ఉంది, సో ఈ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇచ్చి యాక్టివిటీ చేపియండి ఆ ప్రోడక్ట్ మీద. ఓకే. ఓకే, మనం ఒక ప్లాంట్ ట్రీ వర్క్షాప్ అనుకుంటున్నాం అనుకోండి, ఈవెంట్ యాజ్ అ సర్వీస్. ఒక నర్సరీ ఫామ్ ఉంది, నర్సరీ ఫామ్లో అక్కడ వచ్చిన వాళ్ళకి ఆ ట్రీ ఎట్లా ఏంటి అనే దాని మీద మీరు ఒక చిన్న వర్క్షాప్ యాక్టివిటీ చేపిస్తే ఏంటంటే సో మీరు ఇక్కడ ట్రీ అమ్మడం అనేది కాకుండా దిస్ ఏ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ దే ఫీల్. అది చేసినప్పుడు ఏమవుతుందంటే దట్ యాక్ట్ యాజ్ ఏ ఈవెంట్. జనరల్గా ఈవెంట్ యాజ్ అ సర్వీస్లో ఏంటంటే మేము ఒక డెడ్ లైన్ ఉంటుంది ఈవెంట్కి. సో ఈ పర్టికులర్ డేట్లో చేసేయాలి, ఈ పర్టికులర్ డే ఈ టైంలో చేయాలి, అసలు ఆ టైంలో అజెండా ఏంటి అనేది. సో అప్పుడు ఏంటంటే మేము ఆబ్వియస్లీ ఇట్స్ సేమ్ కాన్సెప్ట్. పర్ హెడ్ మేము ఎలా లెక్కేసుకుంటామంటే మినిమం ఒక 50 మెంబర్స్ అన్న ఉండాలి. సో ₹50,000 అన్నట్లు ఆలోచన చేస్తాం. ఇక్కడ 2 కాన్సెప్ట్లు. కొంతమంది అంటే మా ఎగ్జిస్టెడ్ కస్టమర్స్ మాకు మాత్రమే ఈవెంట్ చేయండి అన్నప్పుడు ఏంటంటే మన ఎక్స్పెన్సెస్ టీమ్ మీద వెళ్తాం. అంటే ఒక 2 days టైం స్పెండ్ చేసినందుకు ఆ ఫోటోగ్రాఫర్ అయితేనేమి, మేము ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు అయితేనేమి, సో ఇంకా రీల్స్, ఇప్పుడు ప్రతిదీ కంపల్సరీ మనం రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటాం. సో ఈ విధంగా లెక్కేసుకుంటే కూడా మనం మినిమం 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్మాల్ ఈవెంట్. ఈవెన్ స్మాల్ ఈవెంట్ కూడా. ఓకే. సో బేసిక్గా ఏంటంటే టీమ్ ఎక్స్పెన్సెసే ఉంటాయి. సో ఆ రోజు యాక్టివిటీస్కు ప్రీ క్రియేటివ్స్ అయితేనేమి మళ్ళీ దాన్ని వీడియో రికార్డ్ చేసి
చేయడం. చాలామంది అంటే ఇంత అమౌంట్ అవుతుంది, ఏమేమి ఆర్గనైజ్ చేస్తారు కంపల్సరీ అడుగుతారు ఒక కాబట్టి మినిమం మనకి 50,000 పెట్టుకుంటే ఏంటంటే దాన్ని మనం ఎఫెక్టివ్గా డెలివర్ చేయొచ్చు. ఓకే. ఈవెంట్ అనేది మీరు అన్నట్లు మనం ఒక 10 మంది కలిసి చాయ్ కూడా మాట్లాడుకోవచ్చు. అవును. కానీ మనం జనరల్గా ఈవెంట్ యాజ్ అ సర్వీస్ చేయించుకుంటున్నారంటే కంపల్సరీ వాళ్ళ సేల్స్ థాట్ ఉంటుంది. అంటే వాళ్ళ ప్రోడక్ట్ న్యూ ఆఫర్స్ కానీ సర్వీసెస్ కానీ ఆ ఆలోచనతోనే చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ 50,000 అనేది ఇట్స్ అ పార్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. ఓకే. ఈవెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. ఓకే. కమ్యూనిటీ బిల్డింగ్ ఈజ్ డిఫరెంట్, ఈవెంట్ యాజ్ అ సర్వీస్ డిఫరెంట్. ఓకే. సో యా డెఫినెట్లీ వీ యాక్సెప్ట్ ఈవెంట్ యాజ్ అ సర్వీస్ కూడా. ఓకే. కొంతమంది ఈవెంట్ కూడా చేయాలనుకుంటారు కదా. రైట్. సపోజ్ మీరు డిఫరెంట్ కాలేజెస్లో చేశారు అంటే చాలామందికి అప్రోచ్ చేయడం తెలియదు ఎక్కడని. అంటే ఎలా అప్రోచ్ చేయాలి మీరు వెళ్ళి రైట్గా? అదే చెప్తున్నాను. ఇప్పుడు కాలేజ్ అంటే బేసిక్గా ఈ అడ్మిషన్స్ టైంలో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అవును. ఓకే. మీరు అన్నట్లు కాలేజ్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండే స్టేట్మెంట్స్ అక్కడ. సో వాళ్ళు అడ్మిషన్స్ కాడే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ పెడుతుంటారు. అవును. అవును. రైట్. ఇంకోటి వచ్చేసి వాళ్ళ స్టూడెంట్స్కి బయట ప్లేస్మెంట్స్ ఇప్పించడంలో. అవును. రైట్. జాబ్. సో లెటర్స్ నేను ఒక ప్లేస్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ని కలిసేసి ఓకే. ఓకే ఈరోజు గూగుల్ వచ్చేసింది ఆఫ్లైన్ పోయి మనం బెస్ట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అంటే కాలేజీ దేకో ఐ మీన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ విల్ దర్. అక్కడికి వెళ్తే చాలా కాలేజీ లిస్ట్ ఉన్నాయి. బేసిక్గా చెప్పాలంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ని ప్లేస్మెంట్ ఆఫీసర్స్వే ఉంటాయి ఎక్కువగా. ఓకే. ఓకే. మనం అప్రోచ్ అయ్యామంటే సో వాళ్ళేంటి వాళ్ళ టార్గెట్ ప్లేస్మెంట్స్ అంటే స్టూడెంట్స్ని డెఫినెట్లీ దే నీడ్ టు ఆన్బోర్డ్ సమ్వేర్. అవును. సో మేము మీకు ఒక ప్లేస్మెంట్స్కి మీ దాంట్లో వచ్చేసి ఒక హైరింగ్ సెషన్ మాట్లాడతాము, లేదంటే జాబ్స్కి మాట్లాడతామంటే మనం ఎప్పుడైనా సరే ఆ కస్టమర్స్కి సంబంధించిన టాపిక్ ఇప్పుడు కాలేజీలోకి వెళ్ళేసేసి మనము ప్లేస్మెంట్స్ హైరింగ్ మాట్లాడితే దట్స్ రెలవెంట్. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మీరు మీ స్ట్రెంగ్స్ స్వాట్ అనాలిసిస్ అంటాం అనమాట. మన స్ట్రెంగ్స్ ఎవరికి బెనిఫిట్ అవుతాయి అనమాట. వెదర్ ఇఫ్ ఐ థింక్ ఇప్పుడు మేము డిజిటల్ మార్కెటింగ్ కమ్యూనిటీగా మేము డెఫినెట్గా కాలేజ్కి వాల్యూ అవుతాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం. సో అడ్మిషన్స్ యాంగిల్లో చేయడం అనేది ఈవెంట్ యాజ్ అ సర్వీస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు అడ్మిషన్స్ కావాలి కాబట్టి. సో మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. యా ఇట్స్ మ్యూచువల్ బెనిఫిట్. ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా. స్టూడెంట్స్ అడ్మిషన్స్ కావాలన్నప్పుడు ఇట్స్ అ పార్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. ఓకే. ఈవెంట్ యాజ్ అ పార్ట్ ఇన్ అడ్వర్టైజ్మెంట్. సో ఒకప్పుడు మనం యాక్చువల్గా మీరు రియల్ ఎస్టేట్లో కానీ ఏమైనా చూస్తే మోటివేషనల్ స్పీకర్స్ని పిలిచడము, ప్రోడక్ట్ లాంచెస్ చేయడము, కాలేజెస్లో కూడా కాలేజ్ ఫెస్ట్లు చేయడము. సో ఇవన్నీ పిఆర్ కోసం చేస్తున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ ఏఐ వస్తుంది, సోషల్ మీడియా వస్తుంది కాబట్టి సో నేనేమంటానంటే కంపల్సరీ మీరు కమ్యూనిటీ బిల్డింగ్ నీష్ కమ్యూనిటీస్ని బిల్డింగ్ చేయండి. ఓకే. బిజినెస్ ఓనర్స్ ఉన్నారు మీ ఏరియాలో, బిజినెస్ ఓనర్స్ ఇప్పుడు కూకట్పల్లి ఉంది, సో మియాపూర్ ఉంది, మియాపూర్లో బిజినెస్ కమ్యూనిటీ మీ వరకు స్టార్ట్ చేయండి, దిల్సుఖ్నగర్లో కమ్యూనిటీ స్టార్ట్ చేయండి. సో కమ్యూనిటీ బిల్డింగ్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది మార్కెటింగ్ స్ట్రాటజీ. మనము ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ అని ఆఫ్లైన్ మార్కెటింగ్ అలా పార్ట్ అయ్యాయో నెక్స్ట్ మార్కెటింగ్ ఈజ్ గోయింగ్ టు బి కమ్యూనిటీ బిల్డింగ్. ఓకే. మీరు డిఫరెంట్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేశారు. అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ లొకేషన్ బట్టి ఆ పర్టికులర్ దాన్ని బట్టి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అవును. అంటే ఇప్పుడు నెగేషన్ కూడా నెగేషన్ చేసుకోవాలి, దాంట్లో ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే మీరు ఎలా వెళ్ళి అప్రోచ్ అయ్యాక ఎలా మాట్లాడతారు, ఇవన్నీ ఎలా ప్రైజింగ్ ఎలా నెగోషియేట్ చేయాలి అంటే కంప్లీట్గా ఒకసారి చేయాలనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, ఒకసారి చెప్పండి అది. రైట్. సో ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు వెన్యూ సెలక్షన్లో రెండు అండి. ఒకటి మనము ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా ఈవెంట్ అనుకుంటే బుక్ మై షో ఉంది. బుక్ మై షోలో ఆల్రెడీ వేరే ఈవెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి ఆ వెన్యూస్నే మనము అప్రోచ్ కావచ్చు, ఓకే, వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఓకే. రైట్. ఇంకోటి మనం ప్రొఫెషనల్గా ఆలోచిస్తే meetup.com. meetup.comలో కూడా ఈరోజు టెక్నికల్ మీటప్స్, ప్రొఫెషనల్ ఈవెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. ఓకే. సో అక్కడ వెళ్ళేసేసి మనం ఎక్కడ వెన్యూస్ పెడుతున్నారో మనం తీసుకోవచ్చు. ఓకే. సో ఈరోజు మనం యాక్చువల్గా వెన్యూ ఫైండ్ అవుట్కి బుక్ మై షో కానీ meetup.com కానీ అవి 2-3 చూస్తుంటే మనకు ఆబ్వియస్లీ తెలుస్తుంది. సో అది మనకి ఇప్పుడు ఈజీ అయిపోయింది ఇన్ఫర్మేషన్ వెన్యూ ఫైండింగ్. బట్ వెన్యూ ఫైండ్ చేసినప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం ఇమీడియట్గా గూగుల్లో చూసుకొని ఆ వెన్యూ రేటింగ్ రివ్యూస్ చూసుకొని ఒకసారి వాళ్ళతో మాట్లాడి సో వీలైతే వాళ్ళ విజిట్ చేసేసి బేసిక్గా ఏంటంటే ఇక్కడ జనరల్గా అవర్లీ బేస్ అనేసి కొన్ని ఉంటాయండి. కొంతమంది ఏంటంటే సో మనము కొంచెం ఎంటర్టైన్మెంట్గా లేదంటే వేరే ఈవెంట్స్ ప్రొఫెషనల్ కాకుండా ఆలోచిస్తే బేసిక్గా వాళ్ళు ఏంటంటే మినిమం ఫుడ్ మాకు 50 మెంబర్స్ ఉండాలి, 50 మెంబర్స్కు మరి ఫుడ్ పే చేయండి, ఓకే, మేము వెన్యూ ఫ్రీ ఇస్తాం. ఆ మోడల్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే. ఇంకోటి అంటే మనం ఒక్కొక్కసారి జస్ట్ ఒక 2-3 అవర్స్ ఈవెంటే చేసుకుంటుంది, మనకు ఫుడ్ అవసరం లేదు, ఒక కాఫీ అనుకుంటే
సరే మీరు అవర్లీ 1000 రూపీస్ 2000 రూపీస్ పే చేయండి. ఓకే. సో ఎంతమంది 30 మంది వస్తున్నారా 50 మంది వస్తున్నారా దాన్ని బట్టి సో మనం ఒక 2 అవర్స్ అనుకుంటే ఒక 3000 రూపీస్తోని చేసుకొని మనం అక్కడ కాఫీ బిస్కెట్ అక్కడ ఏదైనా క్యాంటీన్ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఓకే. ఒకానొక స్టేజ్లో ఒకసారి ఆ రోజు నేను బుక్ చేసుకున్నాక ఐ డోంట్ నో అక్కడ క్యాంటీన్ అవైలబిలిటీ లేదనేసి ఓకే. అప్పుడు ఏంటంటే ఇంక ఇమీడియట్గా మేము జొమాటోలో ఆర్డర్ చేసాం ఓకే. యాక్చువల్గా. బట్ చిన్న టీ బిస్కెటే. అవును. యాక్చువల్గా చెప్పాలంటే అంటే చూడడానికి మనం టీ బిస్కెటే 20 మందికి అనుకుంటాం, కానీ ఆ చిన్న టీ బిస్కెట్ ఇవ్వడం వల్ల వచ్చే ఇంపాక్ట్ వేరే అది. అవును. సో బట్ నేను ఆల్రెడీ ఈ మాట ఇచ్చాను కాబట్టి ఈవెంట్ పెట్టాను కాబట్టి సో అక్కడ నాకు 2 రూపీస్ ఎక్కువనే జొమాటోలో ఆర్డర్ చేసేసి ఓకే. సో ఆ టైంకి తెప్పించాను. ఓకే. రైట్. అది ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే అక్కడ అసలు ఓకే. గేట్ దగ్గర నేను ఒక పెట్టిన ప్లేస్లో గేట్ దగ్గర వాళ్ళు జొమాటోలను పైకి పంపారు. ఓకే. నేను ఈవెంట్ 4th ఫ్లోర్లో జరుగుతుంది. ఓకే. సో నాకు మెసేజ్ చేశారు మేము పైకి పంపాను. ఓకే. సో అప్పుడు మేము పెద్ద టీం కాదు, ఒకరిద్దరం అనమాట. ఓకే. సో నేను వెళ్ళి కిందికి వెళ్ళేసేసి అది తీసుకొని పైకి వచ్చా. ఓకే. బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనము మన ఆడియన్స్కి ఇవ్వాలి అవును. అంతే. సో మనం ఇక్కడ మన బ్యాక్ ఎండ్లో అది మనం జొమాటోలో ఆర్డర్ చేసామా లేదా కిందికి వెళ్ళి తీసుకొచ్చామా అనేది నెక్స్ట్ ఇష్యూ. మనం తెచ్చామా టీం తెచ్చామా అనేసి వాళ్ళు అక్కడ 20 మెంబర్స్ వచ్చి ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్పాం కాబట్టి కాఫీ టీ అనేది మనం చేసే బాధ్యత. ఓకే. ఇలాంటి ఛాలెంజ్ అప్పటికప్పుడు స్పాంటనేటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు మనకు యాక్చువల్గా చాలా అడ్వాంటేజ్ ఏదైనా ఉంటే దాన్ని జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాము, బుక్ మై షోలో చూస్తున్నాము, వరకంగా మనకు ప్రాసెస్ ఈజీ అయింది. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏమైందంటే క్రౌడ్ను మనము ఆ పర్టికులర్ క్రౌడ్ని ఆ టైంకి మనం ఒక 15 days మినిమం టైం తీసుకోవాలి. 1 month టైం తీసుకుంటే మరీ బెటరు. ఓకే. మనం ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో వేరే ఫంక్షన్స్ ఉండొచ్చు, అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో మనం 1 month ముందు 15 days ముందనే పెడితే వాళ్ళు కూడా ఏంటంటే సరే ఈ పర్టికులర్ డేటానికి వాళ్ళు క్యాలెండర్ బుక్ చేసుకుంటారు. అవును. అవును. రైట్. సో ఆ విధంగా మనం ఏంటంటే వెన్యూని కూడా ఏంటంటే ఒక 2 weeks ముందే వాళ్ళకి 3 weeks ముందే చెప్పాలి. వీలైతే వెన్యూని ఒక 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ప్లాన్ చేసేసుకుంటే ఏంటంటే వాళ్ళు కూడా వేరే ఈవెంట్స్ వాళ్ళకి అక్కడ వెన్యూ బుకింగ్కి అంటే మనం ఒక 1 month ముందే వాళ్ళకి మెయిల్ చేయడమో మెసేజ్ చేయడమో చేస్తే ఓకే. సో తర్వాత మాట్లాడేసుకొని చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా ఈవెంట్స్ పెడుతున్నాము అన్నప్పుడు ఓకే. సో వాళ్ళు కూడా ఏంటంటే మనకు కొంచెం తక్కువ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే బేసిక్గా ఈవెంట్ పెడుతున్నట్టు వాళ్ళకి మనం బిజినెస్ ఇస్తున్నట్లు వెన్యూస్కి. సో మనము రెగ్యులర్గా ఈవెంట్స్ పెడుతున్నాం. అందులో మనం చేసే ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది ఒక ఇంపాక్ట్ లాగా అవుతుంది. సో అప్పుడు బేసిక్గా ఏంటంటే ఎక్కువ కోవర్కింగ్ స్పేసెస్లో ఇఫ్ ఇట్ ఈజ్ కమ్యూనిటీ బిల్డింగ్ అది స్టార్టప్ సైడ్గా ఆలోచిస్తే మనం కొంచెం కోవర్కింగ్ స్పేసెస్ని కానీ మనము ఈరోజు సిటీలో మనకు చాలా కోవర్కింగ్ స్పేసెస్ ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ అయింది కాబట్టి కోవర్కింగ్ స్పేస్ అనేది డెఫినెట్లీ దే విల్ హెల్ప్. ఎందుకంటే వాళ్ళు కూడా కోవర్కింగ్ స్పేస్లో స్టార్టప్స్లో ఏంటంటే వాళ్ళ ఆడియన్స్ కూడా వాళ్ళ కస్టమర్స్ కూడా స్టార్టప్స్, బిజినెస్ పీపుల్ అందరూ వస్తారు, వాళ్ళకి కూడా వాళ్ళకి అవకాశం కంపల్సరీ. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మనకు కొంచెం తక్కువ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ వెన్యూ కూడా బ్రాండ్ అవుతుంది. అవును. ఇంకా మనము వాళ్ళకి బిజినెస్ కూడా వస్తుంది యాక్చువల్గా వస్తుంది. ఇక్కడ బిజినెస్ ముందు అసలు వెన్యూ ఉందనే బ్రాండింగ్ అవుతుంది ఫస్ట్ పాయింట్. సో మనం యాజ్ ఎ ఈవెంట్ ఆర్గనైజర్గా వాళ్ళకి బిజినెస్ వస్తుందా లేదా అనేది మనం ఆలోచించద్దు. మనము ఏంటంటే మనకు వాళ్ళు తక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, మనకి ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయి. బిజినెస్లో రెండే అండి, హై సేల్స్ లెస్ ఎక్స్పెన్సెస్. సేల్స్ ఎక్కువ ఉండాలి, ఎక్స్పెన్స్ తక్కువ ఉండాలి. మనకి ఎక్స్పెన్స్ తక్కువ ఉండడం అంటే ఏంటి, ఈవెంట్లో ఎస్పెషల్లీ లొకేషన్. అసలు వెన్యూ మనకు తక్కువగా వచ్చిందంటే 50% మనకు ఎక్స్పెన్స్ తగ్గిపోయినట్టు, కాస్ట్ తగ్గిపోతుంది. అక్కడ ఏంటంటే మనము మనకున్న అండర్స్టాండ్ బట్టి మీ లోగో అడ్వర్టైజ్ చేస్తాం మా ఈవెంట్లో. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిదీ సోషల్ మీడియానే చేయాలి. సో మనం ఇంకా ఎక్కువ మందిని చేయాలంటే మనకు ఒక్కొక్కసారి ఏమైందంటే నాకు 1 week అంతా 8 days టైం ఉందనే పెట్టాల్సిన ఈవెంట్ పెట్టాలి నేను. ఓకే. కానీ ఒక 40-50 ఆడియన్స్ తీసుకురావాలి. ఓకే. ఇంకా 1 week 8 days ముందు మరి 40-50 ఆడియన్స్ తీసుకురావాలి, వెన్యూ ఎలా దొరుకుతుంది అనేసి అన్నప్పుడు సరే ఎనీవే నేను ఎప్పుడు రెగ్యులర్ చేస్తున్నా కాబట్టి ఒక వెన్యూలో పెట్టాను. ఓకే. వెన్యూ పెట్టి అంతా చేశాక సో ఇమీడియట్గా నాకు మరుసటి రోజు ఏంటంటే ఆ స్పెసిఫిక్ వెన్యూలో సార్ యాక్చువల్గా ఆ సాటర్డే సండే ఏసీ రిపేరింగ్ చేయించేది ఉంది, మేము మా మేనేజ్మెంట్ మీరు ఇంకా రెగ్యులర్ దాన్ని చెప్పాము, ఇమీడియట్గా దే విల్ ఇన్ఫార్మ్ అనమాట. ఓకే. నేను అప్పటికే లేట్ అయింది అనుకుంటున్నా, మళ్ళీ అక్కడ ఏసీ రిపేర్ అనుకుంటే నేను వెన్యూ మళ్ళీ మార్చాలి. ఓకే.
సో బట్ ఆడియన్స్ ఏంటి ఒక స్పెసిఫిక్ నేను ఎక్కడో హైటెక్ సిటీలో ఈవెంట్ పెడుతుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడో ఆడియన్స్ అంటే అక్కడ ఉన్న ఆడియన్స్ ఎక్కువ బుక్ చేసుకునే వాళ్ళ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయ్యాక నేను జస్ట్ 3-4 డేస్ ముందు మార్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నేనే ఆ టైంకి నాకు అక్కడే హైటెక్ సిటీలో దొరికితే పర్లేదు. నేను సపోజ్ ఎక్కడో చోట వెన్యూ మార్చాలి. అవును నేను హైటెక్ సిటీ అని చెప్పి నేను అమీర్పేటలో పంజాగుట్టలో పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఆడియన్స్ ఒకసారి క్యాన్సిలేషన్ అవుతాయి. అవును అవును సో ఈ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. ఓకే అందుకే నేను ఒక 1 మంత్ ముందు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ వెన్యూ క్యాన్సిల్ చేయాలంటే ఏదైనా మూవ్ చేయాలన్నా ఒక్కొక్కసారి ఆడియన్స్ అడుగుతారు, మీరు అంత దూరం ఉంది కదా కొంచెం ఇక్కడ సైడ్ కూడా చేయవచ్చు అనేసి. ఓకే సో బేసిక్గా ఏంటంటే ఒక 1 మంత్ ముందు ప్రిపరేషన్ చేసుకుంటే ఇవన్నీ. ఈ టికెట్స్ ఎలా చేస్తాను ఇప్పుడు బుక్ మై షోలో కూడా టికెట్స్ సేల్ చేస్తుంటారు. అంటే ఈవెంట్స్కి ఎంత ఛార్జ్ చేస్తాను? ఇప్పుడు మీరా ఈవెంట్స్ ఉన్నాయి, వాళ్ళ టికెట్స్ దాంట్లో పర్సెంటేజ్ తీసుకుంటారా లేకపోతే టికెట్కి ఎలా అంటే తీసుకుంటారు? టికెట్ సేల్స్ రెండు, కొంతమంది వాళ్ళ ఓన్ పేమెంట్ గేట్వే ఇన్స్టామోజా కానీ కొన్ని ఓన్ పేమెంట్ గేట్వేస్ చేసుకొని రెగ్యులర్ ఈవెంట్స్ చేస్తారు కాబట్టి అవును సో వాళ్ళు ఒక ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకొని వాళ్ళ ఓన్ పేమెంట్ దాంట్లో 2% ఉంటుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం. ఓకే మనకు టికెట్ సపోజ్ ఒక 1 lakh బిజినెస్ జరిగింది, ఓకే 1 lakh మీద 2% అంటే సో మనకి ఎంత 2000 రూపీస్ 2000 పే చేస్తే సరిపోతుంది. అంతే. సో ఇట్స్ మోర్ ఓవర్ లైక్ ఆ టికెట్ సేల్ మీదనే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అంతే ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఈవెంట్ చేస్తున్నారు దాంట్లో బుక్ మై షోలో పెట్టారు, అది వాళ్ళు పెట్టినందుకు ఏమైనా ఛార్జ్ చేస్తారా? బుక్ మై అంటే కొన్ని ఇట్లా థర్డ్ పార్టీగా మనము బుక్ మై షో అట్లా వాళ్ళు టికెట్స్ మీద వాళ్ళు కూడా ఏం ఛార్జ్ చేయరు. వాళ్ళది ఏంటంటే ఒక 10% అట్లా ఉంటుంది. మన ఓన్ పేమెంట్ గేట్ ఉంటే మనకు 2% అలా అవుతుంది. మనం ఇట్లా బుక్ మై షో కానీ లేదంటే కొన్ని ఈవెంట్ పోర్టల్స్ టికెటింగ్ పోర్టల్స్ వెళ్ళినప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ యూజర్ రీచ్ అయి ఉంటుంది. మన ఓన్ పేమెంట్ గేట్వేకి మనమే మార్కెటింగ్ చేసుకుంటాము. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వైడ్ రీచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ చేస్తే మనకు టికెట్ సేల్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 100% అవును. అలా కాక మన ఈవెంట్ని ఇంకా ఫీచర్డ్ పెట్టాలి, వాళ్ళ హోమ్ పేజ్లో బ్యానర్గా ఫీచర్డ్ పెట్టాలి, దాన్ని కొంచెం బాగా ఎక్కువ రీచ్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకు ఉన్న ఈమెయిల్ మార్కెటింగ్ చేసి వాళ్ళు ఎగ్జిస్టెడ్ డేటాబేస్ వాళ్ళు చాలా నోటిఫికేషన్స్ పంపించాలన్నప్పుడు వాళ్ళకు కూడా అంటే రెలవెంట్ ఆ పర్టికులర్ ఈవెంట్గా రెలవెంట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంటుంది. సో ఇలాంటి ఈవెంట్స్కి వచ్చేవాళ్ళు అలా ఎక్స్ట్రా సపోర్ట్ అడిషనల్స్ అంటే దే చార్జ్. ఓకే అది కూడా ఉంది. అయితే బుక్ మై షోలో మనకి ప్రమోషన్ కూడా చేస్తారు అయితే మేము ఎక్స్ట్రా మనీ పెట్టుకుంటామంటే యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకు రెవెన్యూ సోర్స్ మేజర్గా అదే ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్. ఓకే సింపుల్ మనము సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు బుక్ మై షోలో కూడా బుక్ మై షో అయితేనేమి ఆల్ ఈవెంట్స్ అయితేనేమి సో టౌన్ స్క్రిప్ట్ అయితేనేమి ఏ టికెట్ పెట్టింగ్ అయితే మనము కొంచెం స్పాన్సర్ మనీ చేస్తామంటే దే విల్ మేక్ ఇట్ ఫీచర్డ్. ఓకే ఓకే అది సపరేట్గా ఉంటుంది. ఓకే దానివల్ల ఏంటంటే మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది, ఆడియన్స్ వచ్చే అవకాశం ఎక్కువ వస్తారు. అవును అంటే ఎవ్రీవన్ తెలుసు కదా బిగ్ మై షో అంటే. అదే దాన్ని బట్టి కొన్ని 10% తీసుకో ఓన్లీ 4% తీసుకుంటారు. ఓకే సో అది నేను ఎక్కువగా 10% ఇచ్చి వాటికి వెళ్ళాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎప్పటి నుంచి చేశాను కాబట్టి నాకు ఎగ్జిస్టెడ్ డేటాబేస్ ఉంది కాబట్టి. ఓకే సో ఇంకోటి నావి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ నేను ఎక్కువగా ఫోకస్ చేయలేదు, నేను ఎక్కువ బిజినెస్ ఈవెంట్సే కాబట్టి నేను జనరల్గా వేరే ఆల్ ఈవెంట్స్ కానీ సో వేరే టౌన్ స్క్రిప్ట్ కానీ అంటే మనకేంటంటే బుక్ మై షోలో ఎక్కువగా మనం ఈ రెస్టారెంట్స్లో లైవ్ మ్యూజిక్ కానీ స్టాండప్ కామెడీ కానీ అలాంటి ఈవెంట్స్ పెట్టినప్పుడు అది కొంచెం టార్గెట్ అక్కడ ఉంటారు. ఓకే సో ప్రొఫెషనల్ ఈవెంట్స్కు మనము అంత అవసరం ఉండదు, బట్ దట్స్ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. మళ్ళీ క్రికెట్ కానీ సో అవి కూడా బుక్ మై షో ఉంటుంది. అదే మన ముందు ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ ఈవెంటా ప్రొఫెషనల్ ఈవెంటా డివైడ్ చేసుకుంటే. ఒకసారి మీ మధ్యలో బాక్స్ క్రికెట్ కూడా ఆర్గనైజ్ చేశారు. అవును. అంటే అది ఎంత ఉంటుంది సార్? పర్ మంత్ పర్ డే రెంట్ ఉంటుందా? ఎలా పర్ డేనా పర్ 2 డేసా? రెంట్ బేస్డ్ అది వాళ్ళు కూడా పర్ అవర్లా ఛార్జ్ ఉంటుందండి, పర్ అవర్ ఛార్జ్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే అక్కడ కూడా సేమ్ ఒక 15 days ముందు మనము బుక్ చేసేసుకుంటే బెటర్ అనమాట. ఓకే సో ఎందుకంటే మనం కూడా పార్టిసిపెంట్స్కి చెప్పాలి కదా పలానా చోట జరుగుతుంది అనేసి. ఓకే సో 15 days ముందా. బట్ నేను ఎప్పుడు క్రికెట్ ఏంటంటే మార్నింగ్ డే తీసేసుకుంటా. యాక్చువల్గా నాకు 10 hours అవసరం ఉండదు, 7 hours 8 hours కూడా అయిపోద్ది. కానీ నేను ఎప్పటికైనా సరే వెన్యూ నాకు 2 hours మీటింగ్ అవసరం ఉన్నా నేను 3-4 hours బుక్ చేసుకుంటా. అవును 1 hour, ఎందుకంటే మనం 10 కంటే ఒక్కోసారి మార్నింగ్ 10కి ఈవెంట్ అంటే 10కి 10:15 10:30 అవుతుంది. సో మనము 12కి అయిపోయినా 12:30 ర్యాప్ అప్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే బెటర్ సేఫ్ సైడ్ 3-4 hours బుక్ చేసుకుంటా చిన్న మీటప్స్కి అయితే. ఓకే అంటే ఎంత ఛార్జ్ చేస్తారు? ఆల్మోస్ట్ 1 day కంప్లీట్ బుక్ చేశారు లాస్ట్ టైం మీరు, అంటే ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు? గ్రౌండ్స్ బట్ అండి, ఇక్కడ నేను మాదాపూర్లో చేశాను. నేను గ్రౌండ్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్
సో పర్ అవర్ వాళ్ళు కూడా 1500-2000 అనుకోండి, మనం ఒక 10 అవర్స్ అంటే ఒక 15,000. ఓకే. ఒక తర్వాత మళ్ళీ కొంచెము మనకు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఒక 18,000 ఓ 20,000 అవుతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ ఒక బ్యానర్ చేసుకుని బ్యానర్ స్టిక్ చేస్తాము. ఓకే. సో 2-3 బ్యానర్స్ మనం చేసుకుంటాము, రోల్ అప్ స్టాండ్ పెట్టుకోవడము. ఓకే. సో వెన్యూ అవి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వచ్చిన వాళ్ళకి మనం వాటరు, ఏదో బిస్కెట్స్, క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం వాటర్ మనం ఇవ్వాలి కదా. 1 డే అండి, 2 డేస్కి? 1 డేకి ఓన్లీ నేను 1 డేనే పెట్టాను. 2 డేస్ ఎక్కువ టోర్నమెంట్స్ చేశాను. ఓకే. 1 డే. అప్పుడు ఏంటంటే అంపైర్ కంపల్సరీ. ఈవెన్ అంపైర్స్ కూడా 15 డేస్ ముందు 20 డేస్ ముందు చేసుకోవాలి. ఓకే. ఓకే. అంపైర్ మనకు మస్ట్. ఎందుకంటే మనం క్రికెట్ టోర్నమెంట్ అయినప్పుడు మనం అంపైర్ని చూసుకోవాలి. మనం ఎంతకంటే క్రికెట్ అంటే గ్రౌండ్ వరకు ఆలోచిస్తాం. బట్ టోర్నమెంట్స్ అనుకుంటున్నప్పుడు కొంచెం సీరియస్గా ప్రొఫెషనల్గా చేస్తున్నప్పుడు అంపైర్ ఉండాలి. అంపైర్ ఉంటేనే అది ఉంటుంది. సో అంపైర్కి మళ్ళీ సపరేట్ ఎక్స్పెన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. మళ్ళీ మనకు ఒక టీం, ఒక వాలంటీర్ టీం, ఒక రన్ ఎక్స్ట్రా ఉండాలి. ఏదైనా టాస్ వేసేటప్పుడు అయితేనేమి, ఒకవేళ బాల్ వస్తే కొంచెం బాల్ పక్కకి వెళ్ళిపోవడం, లేదా మనము ఒకసారి ఏవో ఒకటి అడిషనల్గా సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి మనం ఒక 2-3 పీపుల్ టీం మనం ఉండాలి. ఓకే. అంపైర్ 4. సో మనము గ్రౌండ్ ఈ విధంగా ఆలోచిస్తే 20,000. మీరు ఎవరికి కావాలన్నా ఆర్గనైజ్ చేస్తారండి ఇప్పుడు? ఎవరికన్నా కావాలంటే మనము అదే ఈవెంట్ యాజ్ ఎ సర్వీస్ లాగా క్రికెట్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఓకే. సో అదే చెప్తున్నాను కదా, వాళ్ళు కూడా ఏంటంటే ఈ కస్టమర్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఆఫర్స్ అప్పుడు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు టీంని ఇప్పుడు కార్పొరేట్ ట్రైనింగ్, కార్పొరేట్ అవుటింగ్ అంటాం కదా. సో కార్పొరేట్ అవుటింగ్ అనేసి వాళ్ళు కూడా టీమ్స్కి, ఎంప్లాయీస్కి క్రికెట్ పెడతా ఉంటారు కొంచెం అలా. సో మేము అవి బేసిక్గా క్రికెట్ చాలా కార్పొరేట్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అంటే చిన్న చిన్న వాళ్ళకి ఆర్గనైజ్ చేయడం, చిన్న చిన్న వాళ్ళకి చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు డెఫినెట్గా ఎందుకంటే స్టార్టప్స్ ఉంటారు, స్టార్టప్స్లో 10-15 మంది ఉంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళ టీంకి కూడా కొంచెం క్రికెట్కు పంపించాలి వాళ్ళ టీంకి అని ఉంటుంది. కార్పొరేట్స్ కంటే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకి బడ్జెట్స్ ఉంటాయి. స్టార్టప్లో 5-6 మంది ఉన్నారు అనుకుంటే, 5-6 మందికి ఏంటంటే వాళ్ళు సపరేట్గా మార్నింగ్ నుంచి తీసుకోలేరు కాబట్టి ఆల్రెడీ వేరే టీమ్స్ ఉంటే ఆ టీంలో వీళ్ళు ఒక టీం పంపిస్తారు. సో వాళ్ళ ఎంప్లాయీస్ని కూడా వాళ్ళు ఎంగేజ్ చేసినట్లుంటారు కదా, వాళ్ళకు ఎంప్లాయీస్కి ఒక బూస్ట్ ఇచ్చినట్లుంటుంది ఏమైనా క్రికెట్కి పంపిస్తారు. ఇప్పుడు రీసెంట్గా మీ ఈవెంట్స్ ఏమున్నాయండి? ఇప్పుడు జూన్ మంత్లో యాక్చువల్గా ఈరోజే ఈవినింగ్ 6 o'clock ఏఐ మార్కెటింగ్ కాఫీ మీటప్ ఉంది. ఓకే. సో యాక్చువల్ లాస్ట్ టైం గచ్చిబౌలిలో చేసాం. ఇట్స్ అగైన్ 2nd edition. ఓకే. దెన్ 21st విల్ హ్యావ్ స్టార్టప్ ఓపెన్ మైక్ అనేసి స్టార్టప్స్ వాళ్ళ ఐడియాస్ పిచ్ చేస్తే అందులో బెస్ట్ ఐడియాని సెలెక్ట్ చేసుకొని యూ వాంట్ టు మేక్ షూర్ టు గెట్ ద స్లాట్ ఇన్ ద వరల్డ్ సోషల్ మీడియా డే అనమాట. ఓకే. అది June 30th జరుగుతుంది. ఓకే. సో అంటే ఏం బిజినెస్కి ఇస్తున్నారు దాంట్లో? అంటే టెక్నాలజీ ఓరియంటెడా ఎలా? అంటే బేసిక్గా స్టార్టప్లో స్కేలింగ్ చూస్తామండి మేము. అంటే వెదర్ టెక్ ఆర్ కానీ నాన్ టెక్ కానీ వాళ్ళు బిజినెస్ పిచ్ ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ బిజినెస్ స్కేలింగ్ ఉందా లేదని చూస్తాము. అలా కొన్ని క్రైటీరియా పెట్టుకుని ఐడియాని సెలెక్ట్ చేసి ఆ రోజు వాళ్ళకి సోషల్ మీడియా డే రోజు పిచ్ చేయమని చెప్తాం. విల్ హ్యావ్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తాం ఆ రోజు వాళ్ళు. ఓకే. అక్కడికి ఎక్కువగా ఆడియన్స్ కంటెంట్ క్రియేటర్స్, ఈ డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్ ఫౌండర్స్ సో వస్తారన్నమాట. ఈ 21st ఎక్కడండి? అది లొకేషన్ ఎక్కడ? 21st వచ్చేసి ఇక్కడ KPHBలో జరుగుతుంది. సో 6th phase నానో స్పేస్ అని ఒక కోవర్కింగ్ స్పేస్లో. ఓకే. 30th వచ్చేసి మేము అమీర్పేట్లో, యాక్చువల్గా అది మండే వస్తుంది. ఓకే. సో సోషల్ మీడియా డే ఎవ్రీ ఇయర్ June 30th ఉంటుంది. ఇది గ్లోబల్ వైడ్ ఈవెంట్. గ్లోబల్ వైడ్ సోషల్ మీడియా చేస్తారు. సో ఇండియాలో యాక్చువల్గా ప్రౌడ్ టు సే ఒక 1 or 2 people చేస్తుండొచ్చు, 3 people. బట్ కంటిన్యూస్గా 10 years నుంచి మాత్రం మేము ఎవ్రీ June 30th విల్ బి సెలబ్రేటింగ్ ద సోషల్ మీడియా డే. సో ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా మన సోషల్ మీడియాకి ఒక డే ఉంది అనే విషయాన్ని మేము ఓకే. సో ఓన్లీ మనం వర్క్షాప్స్ చెప్పడము, మీటప్స్ వేయడమే కాదు, యాజ్ అ కమ్యూనిటీగా మనం ఒక గ్లోబల్ ఎవ్రీ ఇయర్ వీ డూ సోషల్ మీడియా డే సెలబ్రేషన్స్. ఇప్పుడండి ఈవెంట్ June 30th. ఓకే. June 30th. ఇప్పుడు ఆ ఈవెంట్లో ఏమి ఉంటాయండి యాక్చువల్గా? ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మేము ఈసారి థీమ్ వచ్చేసి క్రియేటర్ జాబ్ బోర్డ్ అనే ఒక థీమ్ మీద చేస్తున్నాము. ఓకే. ఈ సోషల్ మీడియా డేలో ఏంటంటే ఫస్ట్ ఒక రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ని, రిక్రూట్మెంట్ స్టార్టప్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేసి స్టార్టప్స్ ఒక క్వాలిటీ టీమ్ని ఎలా హైర్ చేసుకోవాలి ఫాస్ట్గా. ఓకే. సో వెదర్ మైట్ బీ దే కెన్ హైర్ ఏ క్రియేటర్స్ ఆర్ దే కెన్ హైర్ ఏ IT పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టప్స్ టీమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఓకే. సో ఫాస్ట్గా రైట్ టీమ్ని అనే దాని మీద విల్ బీ హ్యావ్ సమ్ టాక్ అనమాట. ఓకే.
సో బేసిక్గా స్టార్టప్స్ కెన్ లేవరేజ్ దట్ టాక్. ఓకే. యాజ్ వెల్ యాజ్ ఈ స్టార్టప్స్ ఏంటంటే అక్కడ క్రియేటర్స్ వాళ్ళు చేసిన యాక్టివిటీస్, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితేనేమి, సో యూట్యూబ్స్లో చేసినవి అయితేనేమి, అవి చూసి దే కెన్ కనెక్ట్. ఈరోజు ఏంటంటే స్టార్టప్స్కి వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళతో అవసరం ఉంది. క్రియేటర్లకు కూడా వాళ్ళ సర్వీసెస్ని ఇవ్వడానికి స్టార్టప్స్ వాళ్ళ యాజ్ అ కస్టమర్స్కి వాళ్ళకి కావాలి. సో అందుకే మేము ఏంటంటే క్రియేటర్ జాబ్ బోర్డ్ అనే థీమ్తో, సో క్రియేటర్స్ టాలెంట్స్ అనేది ఈ స్టార్టప్స్ కావాల్సిన నీడ్స్ని అందరినీ కలెక్ట్ చేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటంటే ఆ ఈవెంటే కాకుండా ఈవెంట్ తర్వాత కూడా వాళ్ళు ఒకరికొకరు కనెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. సో బేసిక్గా ఇంకా మనము యాక్చువల్గా ఒక ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీ లాగా, సో ఆ రోజు సోషల్ మీడియా గ్లాసరీ అనేసి ఒక 15 minutes ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కొన్ని క్విజెస్ లాగా ఒక 15-20 క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడికి వచ్చిన ఆడియన్స్కి. సో వాళ్ళని అడిగేసి అక్కడ మంచిగా అంటే దే వాంట్ టు మేక్ ఇట్ ఐస్ బ్రేకింగ్ సోషల్ మీడియా గ్లాసరీ గురించి, ఈరోజు ఏ టర్మ్స్ ఏంటి, ఓకే. సో ట్రెండ్స్ గురించి మాట్లాడాలనేది. ఓకే. ఇంపార్టెంట్ ఏంటంటే మేము ఆ రోజు నామినేషన్, ఎవ్రీ ఇయర్ వీ డూ నామినేషన్స్ అన్న క్రియేటర్స్కి. ఓకే. ఈసారి ఏంటంటే క్రియేటర్స్కి మేము ఒక టాస్క్ ఇస్తున్నాం. ఓకే. ఆ టాస్క్ వాళ్ళు చేసి ఇచ్చిన వాళ్ళలో బెస్ట్ 2-3 పీపుల్ని సెలెక్ట్ చేసి మేము ఆ రోజు వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి అనేసి. ఓకే. ఇంకా స్టూడెంట్ క్రియేటర్స్కి బేసిక్గా ఏంటంటే దెర్ ఇస్ నో టికెట్ ఉండదు, దే కెన్ ఫ్రీ ఆలో. బట్ అంటే స్టూడెంట్ టికెట్స్ విల్ సీ వెదర్ ఏంటి తను ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, యూట్యూబ్లో ఉన్నారు, విల్ హ్యావ్ సర్టన్ క్రైటీరియా స్టూడెంట్స్కి. దే నీడ్ టు షో రిజిస్ట్రేషన్లో కాలేజ్ ఐడి అవి చూపించాలి. ఓకే. సో అంటే తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండాలండి స్టూడెంట్, అలా ఏమి లేదు, స్టూడెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ అవసరం లేదు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మేమేంటంటే ఆ కంటెంట్ క్రియేట్ చేయరు. ఈరోజు ఏ టూల్స్ ద్వారా కానీ క్యాన్వా కానీ వాటితో మంచి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో చేసి వాళ్ళు కూడా చేసినవి ఇన్స్టాలో పెట్టుకోవడము, యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెడుతున్నారు. ఆ అబ్బాయికి ఆ ప్యాషన్ ఉందా, సో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి మంచి క్రియేటివ్గా ఏమైనా పెడుతున్నారా, అలాంటి వాళ్ళని మేము ఫైండ్ అవుట్ చేయాలి అనే థాట్తో మేము స్టూడెంట్ క్రియేటర్స్కి ఫ్రీగా అలో చేస్తున్నాం. టికెట్స్ ఫ్రీ, స్టూడెంట్స్ క్రియేటర్స్కి ఫ్రీ టికెట్ ఫ్రీ. ఓకే. సో నామినేషన్స్ చేసిన వాళ్ళల్లో మేము బెస్ట్ ఎవరైతే మంచిగా అవార్డు తీసుకోవడానికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం మేము కాల్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. సో ద పీపుల్ హూ ఇస్ నాట్ సెలెక్టెడ్ దే కెన్ పర్చేస్ ద టికెట్, దే కెన్ అటెండ్ యాజ్ టికెట్ యాజ్ అ పార్టిసిపెంట్గా అటెండ్ అవుతారు వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ ఈవెంట్కి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చండి? బేసిక్గా స్టార్టప్స్ అదేనండి, ఫౌండర్స్, స్టార్టప్స్, బిజినెస్ ఓనర్స్, ఎంటర్ప్రినర్స్. ఓకే. ఈరోజు స్టార్టప్సే కదండి, బిజినెసెస్ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళు కావాలి, సో మన ఫేస్బుక్లో క్యాంపెయిన్స్ చేసే వాళ్ళు కావాలి, సో అటు డిజిటల్ మార్కెటింగ్లో క్యాంపెయిన్ చేసే వాళ్ళు వస్తారు అక్కడికి. సో ఇంకోటి వీళ్ళని కలవడానికి కూడా డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా నాలెడ్జ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా వస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ క్లయింట్స్ని కలవడం అనే కాదు. సో ఆల్వేస్ విల్ సే సింగిల్ బ్రెయిన్ విల్ గివ్ సింగిల్ ఐడియా, మల్టిపుల్ బ్రెయిన్ విల్ గివ్ మల్టిపుల్ ఐడియాస్. 10 మంది కలిసి ఒక పర్టికులర్ టాపిక్స్ మాట్లాడుతున్నాడు, మనకు తెలియని హ్యాక్స్ వస్తుంటాయి. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది టేక్ అవే ఫర్ ద ఆడియన్స్. జాబ్ సీకర్స్కి అందరికీ వాళ్ళకి ఉంటుంది. సో అక్కడ సీనియర్స్తో అడిగినప్పుడు వాళ్ళకి కొన్ని తెలియని వాళ్ళ విషయాలు సీనియర్స్ ఉంటుంది. ఇన్ సేమ్ వే సీనియర్స్ ఆల్సో కెన్ గ్రాబ్. ఇప్పుడు కొంతమందికి టీమ్ అవసరం ఉంటుంది కొన్ని చేయాలనేసి, వాళ్ళకు అక్కడ ఒక వీడియో ఎడిటర్ అవసరం, ఆ ఈవెంట్లో వీడియో ఎడిటర్ పరిచయం కావచ్చు. ఓకే. సో ఈవెన్ వీడియో ఎడిటర్ కూడా కొన్ని హ్యాక్స్ తెలియకపోతే తను కూడా ఎక్కడైనా వర్క్ చేయాలంటే సీనియర్తో కలిసి వర్క్ చేయొచ్చు. వీఆర్ బిల్డింగ్ కమ్యూనిటీ కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ మేము ఎవ్రీ ఇయర్ ఇలా వరల్డ్ సోషల్ మీడియా డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అమీర్పేటలో ఎక్కడండి అది? అమీర్పేటలో మీకు యాక్చువల్గా జిజ్ఞాస స్టూడియో అనేసి, ఓకే, అది మనము అమీర్పేట మెట్రో నుంచి లైఫ్ స్టైల్కి వెళ్తుంటే మధ్యలో 1040 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంది. అది అమీర్పేటకు సత్యం థియేటర్ దగ్గర ఉంటుంది. ఓకే. 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 సో యా, మీరు మా ఈవెంట్స్ మేము వీఆర్ అవైలబుల్. ఫేస్బుక్లో మా ఈవెంట్ ఉంది. సో యూ కెన్ లింక్డ్ఇన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ గూగుల్లో బేస్ సెర్చ్ చేసినా కానీ వరల్డ్ సోషల్ మీడియా డే అని మా ఈవెంట్స్ వరల్డ్ సోషల్ మీడియా డే హైదరాబాద్ అంటే యూ కెన్ సీ ద వెన్యూ అండ్ ఆల్. ఇప్పుడు అజెండా కూడా చూడవచ్చు. టికెట్ ప్రైస్ ఎంత అండి నార్మల్గా? టికెట్ ప్రైస్ 499 ఉంది. ఇప్పుడు ప్లస్ స్పాన్సర్స్ అంటే వాళ్ళకి ఎంత? స్పాన్సర్స్కి యాక్చువల్గా 5000 రూపీస్ ఉంది. వాళ్ళకి మనము ప్రెజెంటేషన్ చేయొచ్చు, అలాగే Q&A ఉంటుంది. ఇంకోటి స్పాన్సర్స్కి ఏంటంటే మేము ఆ రోజు ఒక వెల్కమ్ బ్యాగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ లోగోని పెట్టేసి, ఆ బుక్ పెన్ ఇస్తున్నప్పుడు వాళ్ళ లోగోని కూడా అక్కడ చేయాలనేసి. ఓకే. సో ఇంకా స్పాన్సర్స్కి ఏమన్నా పోస్ట్ ఈవెంట్ వాళ్ళకి ఏమన్నా స్పెషల్ సపోర్ట్ కావాలంటే వీ కెన్ హెల్ప్ దెమ్ దట్ బ్రాండింగ్. ఓకే. బట్ ప్రస్తుతానికైతే 5000 రూపీస్ బేస్ ప్రైస్ పెట్టుకున్నాం స్పాన్సర్స్కి.
సో అదనమాట. ఒకవేళ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా వేరే నాట్ స్టూడెంట్స్కి ఎలాగో ఇస్తున్నాము, బట్ అదర్ దాన్ క్రియేటర్స్ ఎవరన్నా గ్రూప్ ఆఫ్ టికెట్ కొనుక్కుంటే వాళ్ళకి మాత్రం 399కి 3 టికెట్స్ అండి. యాక్చువల్గా ఇండివిజువల్ అయితే 499, 499. ఓకే గ్రూప్ ఆఫ్ పీపుల్ మినిమం 3 పీపుల్ ఉంటే దే కెన్ పర్చేస్ 399 టికెట్ తీసుకొని ముగ్గురు అలాగవచ్చు. ఓకే ఓకే అంటే ఈవెంట్ టైమింగ్ అండి ఏ టైం నుంచి ఏ టైం అనుకుంటున్నాను? ఈవినింగ్ 5 o'clockకి. యాక్చువల్గా అది మండే వస్తుంది కదా, సో వీ స్టార్టెడ్ అట్ 5 o'clock అనమాట, అండ్ ఇట్ గోస్ టు 8 o'clock, 8:30 కల్లా ర్యాప్ అప్ అయిపోతుంది. ఓకే ఈవినింగ్ 5 to 8:30. ఓకే అంటే ఇది ఈవెంట్ కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ కౌంట్ ఉంటుంది. 5:50 వచ్చిన వాళ్ళకి విల్ హ్యావ్ కాఫీ ఆర్ సంథింగ్, విల్ గెట్ సమ్ ఐస్ బ్రేకింగ్ ఓపెన్ నెట్వర్కింగ్ లాగా. ఓకే 5:30 విల్ స్టార్ట్. అదే చెప్పాను కదా, ఒక హెచ్ఆర్ హైరింగ్ టాక్స్ విల్ బి ఇన్వైటింగ్ వన్ గెస్ట్ స్పీకర్. ఓకే దెన్ విల్ హ్యావ్ ఏ క్రియేటర్స్కి సోషల్ మీడియా గ్లాసరీ, దెన్ విల్ హ్యావ్ వాళ్ళ అవార్డ్స్, సో దెన్ క్రియేటర్ జాబ్ మోడ్ మీటప్, అండ్ ఇంపార్టెంట్గా వచ్చిన స్టార్టప్స్ కానీ పార్టిసిపెంట్స్ అందరూ విల్ హ్యావ్ 1 minute ఓపెన్ మైక్ అండి. వచ్చిన వాళ్ళందరికీ 60 seconds ఓపెన్ మైక్ పిచ్ ఉంటుంది. దే కెన్ ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్స్ అనమాట, వాళ్ళ బిజినెసెస్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే అక్కడ వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకు ఆఫ్లైన్లో కూడా నెట్వర్క్ కావచ్చు. అవును ఓకే సో ఎలాగ వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కాబట్టి, సో వాళ్ళు ఏమైనా రెజ్యూమ్స్ ఉంటే కూడా దే కెన్ అప్డేట్ దట్. ఓకే ఓకే నేను కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను, చాలామంది కావాల్సిన అడుగుతారు కదా. నా నంబర్ వచ్చేసి 9985032005. ఓకే మేము మెన్షన్ చేస్తాం. బెటర్ వాట్సాప్లో చేయండి. ఓకే